కావాలి ఎమ్మెల్యే గారు తమిళనాడు నుంచి బైక్ చూపిస్తాను కదా అవుట్లైన్ ఆ అవుట్లైన్ అంతా తిరిగారు మొత్తం 5 నెలలు రైట్ అప్ జరిగిన దగ్గర లాక్ పడుతుంది ఏడు లాక్ బైక్ సంతోషం. మన జగనన్న మీద ప్రేమ ఎలా ఉంటుంది అనే దానికి ఇది మరొక నిదర్శనం. యువకుడు, కడప జిల్లావాసి అమర్నాథ్ రెడ్డి బైక్ మీద 175 నియోజకవర్గాలు తిరగాలని, 1 సంవత్సరం కూడా నిండని పాపను కూడా ఇంట్లో పెట్టి ఎన్ని రోజులుగా జనవరి 27 నుంచి సిద్ధం సభ మొదలైనప్పటి నుంచి జనవరి 27 నుంచి ఈ మంచి కార్యక్రమం మీద తిరుగుతూ ఇప్పటికీ 70 నియోజకవర్గాలు పూర్తి చేసుకున్నారు. ఈరోజు వెంకట నియోజకవర్గం రావటం జరిగింది. ఇలాంటి యువకులు ఏమీ ఆశించరు. జగన్మోహన్ రెడ్డి ప్రేమ, ఆయనకి ఎలాగైనా ఈ విషయం తెలియాలనేది ఒక చిన్న కోరిక తప్ప ఎలాంటి ఆశ లేకుండా చేసే మంచి కార్యక్రమాలు. ఆయన గురించి వాడవాడా తెలియజేయాలని ఇలా సొంత బైక్ మీద మొత్తం బ్రాండింగ్ చేసుకొని ఆంధ్ర రాష్ట్రం అంతా తిరుగుతూ ఎలాంటి డౌట్ ఉన్నా, సందేహం ఉన్నా, ప్రశ్న ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, ఆయన స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ వెంటనే వాళ్ళని సమాధానం ఇచ్చి సంతృప్తిపరిచి, అలాగే ముందుకు పోతూ ఒక చిన్న బ్యాగ్ పెట్టుకొని అతని అమర్నాథ్ రెడ్డి కృషిని మనం గుర్తించాలి. హ్యాట్స్ ఆఫ్ టు సచ్ యంగ్స్టర్స్. ఐ కంగ్రాచులేట్ యూ. అండ్ నా తరఫున కాదు, వెంకటగిరి నియోజకవర్గం కరెక్ట్ టైంకి వచ్చావు. ఈరోజు మాకు వెంకటగిరి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. అందుకని నియోజకవర్గ నాయకులందరూ ఇక్కడ ఉన్నారు. వారందరి తరఫున నిన్ను అభినందిస్తున్నాను. ఇలాగే మంచి పనులు చేస్తూ మన యువతలో ఉన్న ఈ నైపుణ్యం కానీ, ఆశ కానీ, అభిమానం కానీ, జగన్మోహన్ రెడ్డి పట్ల ఉన్న ఈ నమ్మకం నలుగురికి పంచి అందరినీ ఉత్తేజపరచాలని కోరుకుంటూ మరొకసారి అమర్కి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఆల్ ది బెస్ట్. అండ్ మిగతా 105 నియోజకవర్గాలు కూడా ఎలక్షన్ లోపలే పూర్తవుతాయి కాబట్టి ఇది కూడా ఒక
ప్రచారంగా భావిస్తూ ద బెస్ట్. డ్రెస్ తీసుకో, తర్వాత బయలుదేరు. ఇక్కడ నెక్స్ట్ ఏ దారి రూట్ మ్యాప్ వేసుకున్నావా? గంట అవుతాం. గూడూరు అయిపోయిందా? గూడూరు నుంచి వచ్చావు ఇటు? గూడూరు నుంచి వచ్చాను. ఆదాలో ప్రభాకర్ రెడ్డి సార్ దగ్గర ఉండి వచ్చాను. మేకపాడి వాళ్ళని అందరూ కలిసేసి వచ్చేసాను. ఓకే.